ఎల్కానా అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. ఒక భార్య పేరు పెనిన్నా, ఇంకొక భార్య పేరు హన్నా. అయితే పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, కుమారులు కుమార్తెలు ఉన్నారని ఇక్కడ లేఖనం చెప్తుంది. పెనిన్నాకి పిల్లలు ఉన్నారు కానీ హన్నాకి మాత్రం పిల్లలు లేరంట. ఇద్దరు భార్యలు కదా, ఒక భార్యకి సంతానం ఉంది, ఇంకొక భార్యకు సంతానం లేదు. అయితే ఈ ఎల్కానా తన ఇద్దరు భార్యలను తీసుకొని ప్రతి ఏటా షిలోహులోనున్న ప్రార్థనా మందిరానికి బలి అర్పించడానికి వెళ్తాడనమాట. ప్రతి సంవత్సరం తనకు వచ్చిన దాంట్లో నుంచి బలి అర్పించడానికని ఎల్కానా తన భార్యలిద్దరిని, తన కుటుంబాన్ని తీసుకొని బలి అర్పించడానికి వెళ్తాడు. అలా బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు దేవునికి బలి అర్పించిన తర్వాత తన భార్యలిద్దరికి, తన పిల్లలకి పాలు ఇస్తా వచ్చేవాడంట. పాలు ఇస్తా వచ్చినప్పుడు పెనిన్నాకి తన కుమారులకి కుమార్తెలకి కూడా పాలు ఇచ్చేవాడు. అయితే హన్నాకి మాత్రం 2 పాలు ఇచ్చేవాడంట. ఎంత? 2 పాలు. అంటే పెనిన్నా కన్నా ఎక్స్ట్రా ఇచ్చేవాడు హన్నాకి. కారణం ఏంటి అనంటే, ఎందుకండి, సాధారణంగా మనం చూస్తే, సహజంగా చూస్తే పిల్లలు ఉన్న భార్య కన్నా పిల్లలు లేని భార్య అంటే భర్తకి కావచ్చు, కుటుంబంలో వాళ్ళకి కావచ్చు, సమాజానికి కావచ్చు కొంచెం లోకువ కదా. ప్రేమ కూడా ఆవిడ మీద కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి ఒక వారసుడినో వారసురాలనో ఇవ్వలేకపోయింది అని చెప్పి ఆ స్త్రీని కొంచెం నీచంగా, కొంచెం గౌరవహీనంగా, కొంచెం తృణీకారంగా చూస్తారు కదా. భర్త కూడా అలాగనే, నాకు పిల్లల్ని కనలేకపోయింది ఈ వ్యక్తి అనని అప్పటిదాకా ఒకవేళ ప్రేమగా ఉన్న సంతానం లేని కారణం చేత భార్య మీద కొంచెం ప్రేమ తగ్గిపోయిద్ది, గౌరవం కూడా తగ్గిపోయిద్ది కదా. కానీ ఇక్కడ చూస్తే మనకేంటో రివర్స్లో కనిపిస్తుంది. పిల్లలు ఉన్న పెనిన్నా కన్నా పిల్లలు లేని హన్నాకే ఎక్కువ పాలు ఇచ్చాడంట ఎల్కానా. అంటే పిల్లలు ఉన్న పెనిన్నా కన్నా సంతానం లేని హన్నానే ఎక్కువగా ప్రేమించాడంట. దానికి కారణం ఏమై ఉండొచ్చు? హన్నా తన బాహ్య సౌందర్యంతో ఎల్కానాని ఏమన్నా ఆకర్షించి, హన్నా ఒకవేళ అందగత్తే అయి ఉండొచ్చు, కాకపోతే ఆ అందంతో వచ్చిన ఆకర్షణ ఎంతవరకు వచ్చిద్ది, ఎంతవరకు నిలబడిద్ది? తనకు సంతానం ఇస్తే ఆ సంతానాన్ని కూడా చూసుకొని, నా భార్య మంచిది, నా భార్య చక్కగా నాకు సంతానాన్ని ఇచ్చింది, నా భార్య చక్కగా అందంగా ఉండిద్ది, నేను తనని ఇంకా ప్రేమించాలి అనని ప్రేమిస్తాడు భర్త. కానీ సంతానం లేకపోయినా సరే హన్నాని ఎల్కానా ప్రేమించాడంట. పెనిన్నా కన్నా కానీ హన్నానే ఎక్కువగా ప్రేమించాడంట. దానికి కారణం ఏంటో తెలుసా? హన్నా తన బాహ్య సౌందర్యంతో తన భర్తను ఆకర్షించలేదు, కానీ తన అంతరంగ సౌందర్యం, తన వ్యక్తిత్వ సౌందర్యంతో తన భర్తను ఆకర్షించింది. ఎల్కానా గమనించి ఉండొచ్చు, హన్నా దీనంగా ఉండటం, తన భక్తి అంతా, ఎల్కానా తన ప్రవర్తన అంతా గమనించి ఉండొచ్చు. గమనించి పిల్లలు లేకపోయినా సరే నువ్వు నాకు ఇష్టురాలివే అన్నట్లు తనకు 2 పాలు ఇచ్చాడంట. ఎవరు? ఎల్కానా. ఇంకా ఎల్కానా అంటాడు, హన్నా దుఃఖముఖిగా ఉండి పిల్లల కోసం ఏడుస్తుంటే, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? 10 మంది పిల్లల కంటే నేను నీకు ఎక్కువ వాడిని గానా, దయచేసి బాధపడద్దు హన్నా అని ఇంకా హన్నాని ఓదారుస్తున్నాడు. అంటే ఒకసారి ఆలోచించండి, సహజంగా ఏమంటారు? నువ్వు గొడ్డుబోద్దానివి, నువ్వు గొడ్రాలివి, నాకు పిల్లల్ని ఇవ్వలేకపోయావు అనని తృణీకారపు మాటలు మాట్లాడాల్సిన భర్త, లేదు లేదు, నీకు పిల్లలు లేకపోయినా సరే నువ్వు నాకు అందరికంటే ఇష్టురాలివి అనని అంతగా ఎల్కానా హన్నాని ఎలా ప్రేమించాడంటే, తన వ్యక్తిత్వ సౌందర్యం ద్వారా, తన అంతరంగ సౌందర్యం ద్వారా హన్నా ఎల్కానాని ఆకర్షించుకుంది. ఈరోజు చాలామంది స్త్రీలు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. బాహ్య సౌందర్యానికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ అంతరంగ సౌందర్యానికి ఇవ్వట్ల. లోకస్తులని ఒక్క నిమిషం పక్కన పెడితే, క్రైస్తవులుగా ఉన్న మనకి వ్యక్తిత్వ సౌందర్యం చాలా ఇంపార్టెంట్. అది భర్తను ఆకర్షించుకోవటానికి కావచ్చు, లేకపోతే మనం ఇతరులకు మాదిరికరంగా ఉండటానికి కావచ్చు. మన వ్యక్తిత్వ సౌందర్యం అనేది క్రైస్తవ స్త్రీలకు చాలా ప్రాముఖ్యం కదా. అది తెలుసుకున్న హన్నా తన వ్యక్తిత్వ సౌందర్యంతో తన భర్తని ఆకర్షించిందనమాట. తన ప్రవర్తన, తన దీనత్వం, తన ప్రేమ, వీటన్నిటితో తన భర్తను ఆకర్షించింది. కానీ ఈరోజు చాలామంది స్త్రీలు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అందరి దగ్గర మంచిగా ఉండే భార్యలు భర్త దగ్గరే తన నిజస్వరూపం ఏంటో బయటపడిద్ది కదా. అందరి దగ్గర మంచిగానే ఉంటాం, బయట అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో ప్రేమగా ఉంటాం. ఒకవేళ వాళ్ళు మనకు నచ్చకపోయినా సరే వాళ్ళతో అభిమానంగా మాట్లాడతాం. అమ్మో వాళ్ళు మళ్ళీ నన్ను చెడ్డవాళ్ళు అనుకుంటారేమో అనని వాళ్ళ ముందు మంచిగానే ప్రవర్తిస్తాం, మంచిగానే నటిస్తాం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత భర్త దగ్గర అసలు నిజస్వరూపం బయటపడిద్ది అనమాట. మన అసలు రంగు ఏంటో భర్తకు తెలిసిద్ది కదా. ఒక రోజంట భార్యాభర్తలు ఇద్దరు ఒక గృహప్రవేశానికి వెళ్ళారనమాట.
చక్కగా మంచిగా రెడీ అయ్యి కొత్త వస్త్రాలు వేసుకొని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక గృహప్రవేశానికి వెళ్ళారు. ఆ గృహప్రవేశం ఎవరిదంటే ఆ భార్య వాళ్ళ సొంత అక్కది. ఇద్దరు కలిసి వెళ్ళారు. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే భార్య ఇల్లంతా చూసింది. ఇల్లంతా చూసి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి ఆమెను ప్రశంసిస్తా మాట్లాడుతుంది. అక్క, ఇల్లేంటి అక్క ఇంత అద్భుతంగా ఉంది, అసలు మామూలుగా కట్టించలేదుగా, అసలు ఇంటీరియర్ వర్క్ చాలా అద్భుతంగా చేయించావు అక్క, చాలా ఖర్చు అయి ఉండిద్దిగా, అసలు దేవుడు నేను చాలా ప్రేమించాడు, ఎంత బాగా కట్టించుకున్నావో ఇల్లు, అసలు ఈ టైల్స్ ఏంటి అక్క ఎంత బాగున్నాయి, అసలు నీళ్లు పోస్తే ఎత్తుకోవచ్చు, పాలు పోస్తే ఎత్తుకోవచ్చు అంటారు కదా, అంత నీట్గా ఉన్నాయి అసలు ఈ టైల్స్, అసలు వాష్రూమ్స్కి కూడా కాస్ట్లీ టైల్స్ వేయించావు, అసలు ఈ ఫ్యాన్ ఏంటి, సీలింగ్ లైట్లు ఏంటి, అసలు మామూలుగా లేదక్క, ఇల్లు చాలా అద్భుతంగా ఉందక్క అని చెప్పి ఆవిడని కాసేపు పొగిడి, ఆ ఇంటిని కాసేపు పొగిడి ఇంకా భోజనం చేసేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యారంట. ఇంటికి రిటర్న్ అయిన తర్వాత తాళం తీయగానే ఇంక మొదలుపెట్టింది. ఏమన్నా తెలుసా, ఛీ మా నాన్న అంత దుర్మార్గుడని నేను అనుకోలేదు, మా నాన్న ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నం పెట్టే రకం, నా జీవితాన్ని నాశనం చేశాడు మా నాన్న, ఈసారి మా నాన్న దొరికితే ఖచ్చితంగా అతన్ని కడిగేయాలి, మా నాన్న మామూలోడు కాదు అని తిట్టుకుంటా వెళ్తుంది ఇంట్లోకి. భర్త ఆశ్చర్యపోయి, ఇప్పుడు ఏమైంది, ఎందుకు మీ నాన్నని అలా తిడుతున్నావు, ఏమన్నా అన్నాడా మీ నాన్న అక్క నిన్ను, ఆ గృహప్రవేశంలో నిన్ను ఏమన్నా తక్కువగా మాట్లాడా అని అంటే భార్య అనేది, ఏమైందా, ఇంకెంతకన్నా ఏం కావాలి, చూసావుగా అక్కడ ఇల్లు, నా బ్రతుకేమో ఎప్పుడు ఈ రేకుల షెడ్లోనే, మా అక్కనేమో చక్కగా ధనవంతుడికి ఇచ్చి పెళ్లి చేశాడు, నన్ను తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టాడు, నా బ్రతుకంతా నీ చేతుల్లో పడ్డాక నాశనం అయిపోయింది, మన పెళ్ళైన కానించి ఈ అద్దిల్లు తప్పితే కనీసం ఒక సొంతది ఒక చిన్న రేకుల షెడ్ అయినా ఉందా నా బ్రతుక్కి, అసలు సొంత ఇల్లు అని ఆలోచన చేయడానికైనా కానీ నాకు ధైర్యం చాలట్లా, ఎందుకంటే మన పరిస్థితి అంత దయనీయంగా ఉంది, అంత దరిద్రంగా ఉంది అని చెప్పి చెడమడా తిడుతుందంట, గొనుక్కుంటుందంట, ఈర్ష్యపడుతుందంట వాళ్ళ అక్క మీద. మా అక్క బ్రతికే బాగుంది, నా బ్రతుకు ఇట్లా అయిపోయింది నేను పెళ్లి చేసుకున్న తర్వాత అని అంటుందంట. భర్త ఒక్క నిమిషం ఆలోచించి మనసులో అనుకుంటున్నాడు, బయటకంటే ఇంక మామూలుగా ఉండదుగా, ఆల్రెడీ అక్కడ షంటింగ్ ఇస్తుంది, బయటకంటే ఇంకా గొడవలు అయిపోతాయని మనసులో అనుకుంటున్నాడు. అక్కడేమో వాళ్ళ అక్కని ఆ ఇంటిని చక్కగా పొగిడింది, చక్కగా మాట్లాడింది, అక్క మీ ఇంటిని బట్టి నాకు సంతోషంగా ఉందక్క అని బాగా మాట్లాడింది. ఇక్కడికి వచ్చేమో గందరగోళం చేస్తుంది. అంటే ఇప్పుడు దాకా అక్కడ చేసిందంతా నటన, అబ్బా ఎంత బాగా నటించావు అమ్మాయి, నేను నిజంగా నువ్వు అంత సంతోషపడ్డావు అనుకున్నాను, అయ్యో నా భార్య ఎంత మంచిదో, అసలు ఆ ఇంటిని చూసి ఎంత బాగా సంతోషపడుతుందో, వాళ్ళ అక్క మీద ఏమి ఈర్ష్యపడకుండా అని చాలా ఆశ్చర్యపోయాను, వామ్మో ఎంత బాగా నటించావు ఏంటమ్మా అని మనసులో అనుకున్నాడు. బయటకంటే గొడవలు అయిపోతాయి కదా, మనసులో అనుకొని ఆశ్చర్యపోతాడు. ఇలాగా మన అసలు రంగంట భర్త దగ్గరే బయటపడిద్ది. ఇతరుల మీద ఏదైనా కోపం వచ్చినా, ఇతరుల మీద ఎక్కడైనా ఈర్ష్య కలిగినా, ఇతరుల గురించి ఏదన్నా చెడుగా మాట్లాడాలన్నా బయట ఎక్కడా మాట్లాడం, ఇంటికి వచ్చి భర్త దగ్గరే మాట్లాడతాం. కారణం ఏంటి, భర్త దగ్గర మనకు ఫ్రీడమ్ ఉంటుంది, మనం మనసు విప్పి మాట్లాడుకునేది భర్త దగ్గర మాత్రమే కదా, అవునా. ఇలాగ చాలామంది స్త్రీలు భర్త దగ్గర వాళ్ళ ప్రవర్తనని కాచుకోరు. కారణం ఏంటంటే ఇంట్లో వ్యక్తేగా, నాకు అతని దగ్గర చనువు ఉందిలే అని చెప్పి భర్త దగ్గర వాళ్ళ ప్రవర్తన సరిగ్గా ఉండదు. అదే ఇందాక గనక ఆ స్త్రీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ తన ప్రవర్తన ఎలాగుందో, అదే ఆ గృహప్రవేశానికి వెళ్ళొచ్చిన తర్వాత తన ప్రవర్తన ఎలాగుందో, ఇంటికి వచ్చిన తర్వాత అలాగనే సంతోషకరంగా, ఏమండి ఇల్లు బాగుంది కదా, మా అక్క వాళ్ళ ఇల్లు చక్కగా ఉంది కదా, నాకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పి ఉంటే ఆ భర్త ఎంత సంతోషపడేవాడండి. నా భార్య తనకు కనీసం ఒక చిన్న రేకుల షెడ్డు కూడా సొంతది లేదు, కానీ కనీసం నన్ను ఏమండి మనం కూడా అలాంటిది కట్టుకుందామండి అని ఒక్క మాట కూడా అనలేదు. ఒకవేళ తన హృదయంలో ఒక సొంత ఇంటి నిమిత్తమే ఆశ ఉన్నా కానీ నాతో అంటే నేను బాధపడతానేమో అని మౌనంగా వెళ్ళిపోయింది అని చెప్పి ఆ భర్త తన మీద ఎంత గౌరవాన్ని పెంచుకుంటాడు, ఇంకొంచెం ప్రేమను పెంచుకుంటాడు కదా. లేదు లేదు నేను ఇంకా కష్టపడాలి, ఇంకా నేను కష్టపడి కనీసం ఏదో ఒకటి ఒక చిన్న సొంత గృహాన్ని తన కోసం ఏర్పాటు చేయాలి అని ఆ భర్త ఇంకా కష్టపడ్డా ఆ భార్య మీద ఇంకా ప్రేమ పెరిగిద్దా పెరగదా. కానీ అలా ఉండట్లేదు. మనం చాలా మట్టుకు స్త్రీలు ఇలాగనే ఉంటారు, అవతల వాళ్ళని వీళ్ళని చూసి వచ్చి భర్త దగ్గర వాళ్ళ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళ అసలైన గుణాన్ని బయట పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది అంటారు, నేను ఎంత ప్రేమించినా నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదమ్మా, ఎంత ప్రేమించినా నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు అని అంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భర్త మనల్ని అర్థం చేసుకోవాలన్నా, మన మీద గౌరవం పెరగాలన్నా ఒక్క ప్రేమ మాత్రమే సరిపోదు.
ప్రేమతో పాటు మన గుణం కూడా ఉండాలి. మన వ్యక్తిత్వ నిర్మాణం సరి అయిన రీతిలో ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో. ఒకసారి తీస్తారా? సామెతల గ్రంథం 31:10 నేనే చదువుతాను. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఎవరంట? ఎవరు దొరకటం అదృష్టం? గుణవతి అయిన భార్య దొరకట అరుదంట. ఎలాంటి భార్య దొరకటం అరుదండి? తెల్లగా ఉన్న భార్య దొరకటం అరుదా? అది అదృష్టమా? లేకపోతే హైట్గా ఉన్న భార్య దొరకటం అదృష్టమా? లేకపోతే ధనవంతురాలైన భార్య దొరకటం అదృష్టమా? అది చెప్పారా బైబిల్లో? కాదు. ఎవరు దొరకటం అదృష్టం అంటే గుణవతి అయిన భార్య దొరకట అరుదు, అదృష్టం. అలాంటి భార్య ఎవరంటే ముత్యము కంటే అమూల్యమైందంట. ఎట్లాంటిది? ముత్యము కంటే, మనకిష్టం కదా బాగా ముత్యాలు, సిల్వర్, గోల్డ్ మనకిష్టం కదా, వాటికంటే అమూల్యమైనదంట గుణవతి అయిన భార్య. అక్కడ కింద చదువుతా అంటాడు, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు అని అంటాడు. ఎవరి లాభప్రాప్తికి? గుణవతి అయి ఉన్న భార్య కలిగిన భర్తకి లాభప్రాప్తికి ఎలాంటి వెలితి కలగదంట. అతను చక్కగా అన్ని విషయాల్లో లాభం పొందుకుంటా ఉంటాడంట. ఆర్థికంగా కూడా దీవించబడతాడంట. కొంతమంది స్త్రీలు ఉంటారు, చక్కగా భర్త తనకి ఇంట్లో ఇచ్చిన ధనాన్ని చక్కగా వాడుకోవచ్చు కదా, ఆ ఇచ్చిన ధనాన్ని విచ్చలవిడిగా తన సొంత ఖర్చుల కోసం, అంటే ఇంట్లో కోసం కాదు కానీ తన సోకుల కోసం, తన హంగు ఆర్భాటాల కోసం, అవతల వాళ్ళని చూసి వాళ్ళు అట్లా ఉన్నారు, వాళ్ళు అది కొనుక్కున్నారు, నేను కూడా కొనుక్కోవాల్సిందే. వాళ్ళు మంచి చీర కొనుక్కున్నారు, కాస్ట్లీ చీర కొనుక్కున్నారు, నేను కూడా అంత కాస్ట్లీ చీర కొనుక్కోవాల్సిందే. వాళ్ళు ఫలానా నెక్లెస్ చేయించుకున్నాను, నేను కూడా ఆ నెక్లెస్ చేయించుకోవాల్సిందే అని చెప్పి మన పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచించకుండా భర్త ఇచ్చిన ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి దుర్వినియోగం చేసే స్త్రీలు చాలామంది ఉన్నారు. అలా కాకుండా భర్త నీ చేతికి ఇచ్చిన ధనాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకు జాగ్రత్తగా ఖర్చు పెట్టి మిగతా ధనాన్ని సేవ్ చేసి ఏం చేయాలి? మిగతా ధనాన్ని కొంచెం ఎక్కువ వేలు లక్షలు అవసరంలా నీకు మిగిలిన దాన్నే కొంచెం కొంచెం సేవ్ చేసి ఆ భర్త అవసరతలో ఉన్నప్పుడు తిరిగి మరలా అదే తీసుకెళ్ళి ఆ భర్తకి ఇస్తే ఆ భర్త ఎంత సంతోషపడతాడు. నా భార్య ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయదు, నేను ఎంత డబ్బు చేతినా పెట్టినా సరే నాకు భయం లేదు, తను ఏదో వృధాగా ఖర్చు చేసిద్ది, తన డబ్బుల్ని పాడు చేసిద్ది అని నేను ఆలోచించాల్సిన అవసరమే లేదు. తన చేతికిచ్చిన ధనాన్ని అవసరమైనంత వరకు వాడి మిగతా ధనాన్ని జాగ్రత్తగా దాచిపెట్టిద్ది. తన వల్ల నాకు మేలే కానీ కీడు జరగదు, తన వల్ల నా లాభప్రాప్తికి ఎలాంటి డోకా లేదు అని ఆ భర్త సంతోషపడాలి. అంతేగాని ఇచ్చిన ధనాన్ని ఇచ్చినట్లు వేస్ట్ చేసిద్దమ్మో ఈవిడ చేతికి ధనం ఇవ్వకూడదానని చెప్పి భర్త భయపడే స్థితిలో భార్య ఉండకూడదు. అటు ఆర్థిక పరంగా కావచ్చు, ఇటు వ్యక్తిత్వ పరంగా కావచ్చు, అన్ని విషయాల్లో భర్త మనల్ని చూసి సంతోషపడేటట్లు మన వ్యక్తిత్వ నిర్మాణం ఉండాలి. కొంతమంది స్త్రీలు ఉంటారు, ఇంట్లో ఎప్పుడు గై 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 మన అరుస్తా, ప్రతి చిన్నదానికి గొడవలు చేస్తా, ప్రతి చిన్న విషయంలో గొడవలు పెట్టుకుంటా, అసలు ఆవిడని కదిలిస్తే చాలు ఏంటి చెప్పండి అని చెప్పి ఊరక ఏదైనా విషయమే పలకరించినా సరే చాలా చిరాగ్గా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు విసుగులోనే. అన్న చెప్తాడు కదా, తుమ్మల్లో పొద్దు పొడిచినట్టని మొఖాలు అట్లా పెట్టుకొని అసలు కదిలిస్తేనే అమ్మో ఏమైనా కదిలించకూడదు అనే అంత భయంకరమైన స్థితిలో కొంతమంది స్త్రీలు ఉంటారు. అలాగ ఉండి వాళ్ళ ఇంటిని నరకప్రాయం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఉన్న ఇల్లు అసలు ఇల్లు లాగా ఉండదు. కొంతమంది భర్త పిల్లలు ఇంటికి వెళ్ళాలంటే భయపడతా ఉంటారు. ఎందుకు? అమ్మో ఇంటికి వెళ్తే ఆ ఇల్లు నరకం రా బాబు, అసలు ఆ ఇల్లు గందరగోళంగా ఉండిద్ది, నా భార్య పెద్ద గయ్యాలి అని చెప్పి చాలామంది భర్త పిల్లలు ఇంటికి వెళ్ళడానికి కూడా భయపడతా ఉంటారు. కారణం ఏంటంటే గయ్యాలి అయిన భార్య. కానీ క్రైస్తవ స్త్రీలుగా ఉన్న మనం అలా ఉండకూడదు. ఒకవేళ భర్త కోపంలో ఉన్నాడు అనుకోండి, ఆ కొంచెం సేపు నువ్వు ఓర్చుకో, ఆ కొంచెం సేపు నువ్వు కొంచెం మౌనంగా ఉండు. కోపం వచ్చిద్ది మనకు కూడా, కాదనట్లేదు. మన తప్పు లేకుండా అన్నప్పుడు కొన్నిసార్లు మనం తప్పు చేసినప్పుడు అన్నా కానీ మనల్ని ఒక మాట అంటే కోపం వచ్చిద్ది. కానీ ఆ సమయంలో కొంచెం మనం తమాయించుకొని కొంచెం ఓర్చుకుంటే ఆ గొడవంతా అయిపోయిన తర్వాత భర్త ఆలోచించడా, నేను ఇంత కోపంగా మాట్లాడి ఆ అమ్మాయిని అంత దూషించినా కానీ చాలా మౌనంగా ఉంది, నేను తప్పు చేశాను, తను చాలా దీనురాలు, నేను అనవసరంగా తనను బాధ పెడుతున్నాను, ఈసారి నాకు కోపం వచ్చినప్పుడు నేను కొంచెం తమాయించుకోవాలి అని చెప్పి ఆలోచించడా భర్త? ఈసారి ఇంట్లో గొడవలు జరుగుతాయా? జరగవు కదా. కానీ అలా కాకుండా ఆయన ఒక మాట అంటే నువ్వు 4 మాటలని, ఆయన ఒక కప్పు బాగలు కొడితే నువ్వు 4 కప్పులు బాగలు కొట్టి, ఆయన ఒక టీవీ బాగలు కొడితే నువ్వు ఒక సెల్ ఫోన్ బాగలు కొట్టి, ఇట్లా చేస్తే ఏముందండి? ఆ ఇల్లు నరకంలాగే ఉండిద్దిగా.
పిల్లలు భయపడతా బ్రతుకుతారు ఆ ఇంట్లో. అమ్మో ఏ క్షణం ఏమైద్దో మా ఇంట్లో, ఏ క్షణం ఏం గొడవ జరిగిద్దో అని చెప్పి బయట 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 ఉండటానికే ఇష్టపడతారు పిల్లలు. గుర్తుపెట్టుకోండి, ఇల్లు నరకప్రాయం అవ్వాలన్నా, ఇల్లు పరలోకంలాగా ఉండాలన్నా అది భార్య చేతుల్లో, స్త్రీ చేతుల్లోనే ఉండిద్ది. మరి మీ ఇంటిని నరకప్రాయం చేసుకుంటారో లేకపోతే పరలోకంలాగా చేసుకుంటారో మీ ఇష్టమే. భర్తకి ఇంటికి రావాలనిపించాలి. పని అయిపోయింది, అక్కడ ఇక్కడ కూర్చుందామని చెప్పి ఫ్రెండ్స్ పిలుస్తారు, కానీ భర్తకి ఏమనిపించాలి లేదా తెలుసా? ఇక్కడ కూర్చోవడం ఎందుకు, మా ఇంటికి వెళ్దాం, మా ఇంటికి వెళ్తే నాకు కొంచెం ప్రశాంతంగా ఉండిద్ది, మా ఇంటికి వెళ్తే నా భార్య నాతో చక్కగా మాట్లాడిద్ది, తన ప్రేమను చూపించిద్ది, తను చాలా దీనురాలు, కొంచెం విసుగ్గా ఉంది, ఆ విసుగులో నేను ఏమన్నా గబక్కన ఒక మాట అన్నా కానీ తను దీనంగా నన్ను ఆదరించిద్ది, నన్ను ప్రేమించిద్ది, నన్ను పురికొల్పిద్ది అనని భర్త ఇంటికి వెళ్ళాలనిపించేటట్లు భార్య ఉండాలి. కానీ ఇందాక చెప్పినట్లు వామ్మో ఇల్లా, నేను వెళ్ళను బాబోయ్, నా వల్ల కాదు బాబోయ్, ఈరోజు నేను మందిరంలోనే కొనుక్కుంటాను, ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే కొనుక్కుంటాను అనిపించుకునేటట్లు మన ఇల్లులు ఉండకూడదు, మనము ఉండకూడదు. ఇంకొంతమంది స్త్రీలు ఉంటారు, భర్తలు ఏదన్నా అక్రమ సంబంధాల్లో ఉన్నారని తెలిసిందనుకోండి, అప్పటి వరకు ప్రేమగా దీనంగా ఆప్యాయంగా ఉంటారు. అదే అక్రమ సంబంధాల్లో ఉన్నారని తెలిసిన వెంటనే ఇంకా మొదలు పెడతారు టార్చర్. ఇంకా మొదలుపెట్టి అతను ఎటు వెళ్ళినా ఏం చేసినా అనుమానిస్తానే ఉంటారు. ఏదన్నా ఫోన్ వచ్చింది అనుకోండి, చేసిందా ఫోను, ఎత్తు మాట్లాడు, ఇంకెందుకు అటు వెళ్తావా, నేను బయటికి వెళ్ళినా, లేకపోతే పర్సనల్గా మాట్లాడుకుంటావా. ఎవరు ఫోన్ చేసినా ఇంకా అదే, ఆ వ్యక్తి చెయ్యకపోయినా ఇంకెవరైనా సహజంగా ఫోన్లు వస్తూ ఉంటాయి కదా, ఇంక ఎవరు ఫోన్ చేసినా ఇంకా అదే రోదన, అదే వేదన, అదే బాధ. నన్ను బయటికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, పర్లేదు ఇబ్బంది లేదు, నువ్వు పర్సనల్గా మాట్లాడుకో. లేదు కొంచెం ఆఫీస్ నుంచో పని నుంచో లేటుగా వచ్చాడు అనుకో, వెళ్ళొచ్చావా, ఏమంది వచ్చేయమందా ఏంది, ఇంకా నన్ను వదిలిపెట్టి వెళ్ళొచ్చావుగా అంటే, అమ్మాయి కొంచెం ఆఫీస్లో పని లేట్ అయింది అమ్మాయి అందుకని లేట్ అయిందంటే, ఆపు నువ్వు, నాకు తెలుసు నువ్వు అక్కడికే వెళ్ళొచ్చావు, నాకు తెలుసుగా నువ్వు వాడికి వెళ్ళొచ్చావు కాబట్టి లేట్ అయింది అని ఇలా ప్రతి చిన్న విషయంలో అతడు తుమ్మినా దగ్గినా ప్రతి విషయంలో అనుమానిస్తా ఆ భర్తని టార్చర్ పెడతా ఉంటారనమాట. అదే మనం గనక, ఇప్పుడు నేను చెప్పేది మీకు కొంచెం కష్టంగానే ఉండవచ్చు, కాకపోతే అది ఖచ్చితంగా పనిచేసిద్ది. అదే అలాగా అక్రమ సంబంధాల్లో ఉన్నాడు భర్త అని తెలిసినప్పుడు ఈవిడ అలా టార్చర్ పెట్టకుండా అంతకుముందు ప్రేమించిన దానికంటే కొంచెం ఎక్కువ ప్రేమించగలిగితే, కొంచెం కష్టమే కదా, కానీ అన్యులు చేసినా చేయకపోయినా క్రైస్తవ స్త్రీలుగా ఉన్న మనం అది చెయ్యాలి. ఎందుకనంటే టార్చర్ పెడితే ఇంకా ఎక్కువ చేస్తాడు. అతన్ని అనుమానించాడు అనుకో, పొద్దుగూకులు అనుమానిస్తానే ఉంది, అదేదో శుభ్రంగా ఎవరిని వదిలేసి ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ నన్ను బాగా చూసుకుంటుంది, నాకు మంచి మంచి మాటలు చెప్తుంది, మంచిగా నన్ను ప్రోత్సహిస్తుంది, చక్కగా వండి పెట్టిద్ది, చక్కగా నన్ను ప్రేమిస్తుంది, ఈవిడ దగ్గరకు వస్తే టార్చర్ తప్పితే ఏమీ లేదు, చక్కగా ఆవిడ దగ్గరకు వెళ్ళిపోదాం అనిపించింది భర్తకి కదా. అదే మనం గనక కొంచెం ప్రేమ చూపించి, అంతకుముందు దానికన్నా ఇంకొంచెం ప్రేమ చూపించి ఇంకొంచెం ఎక్కువ అతని మీద కేర్ తీసుకుంటే అతడు ఇప్పటికి కాకపోతే కొన్నాళ్ళ తర్వాతైనా ఆలోచనలో పడతాడు. నేను ఇలాగా చెడు మార్గంలో ఉన్నానని భార్యకు తెలిసినా కానీ తను ఇంకా నన్ను ప్రేమిస్తుంది, తను ఇంకా నన్ను గౌరవిస్తుంది. అదే బయట పరిస్థితులు అలా లేవు కదా. ఇలా అక్రమ సంబంధాల్లో ఉన్న భర్తలని భార్యలు వేధించుకొని తింటున్నారు కదా, గొడవలు అవుతున్నాయి, ఇల్లంతా నరకప్రాయం అయిపోతుంది. కానీ నా భార్య నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది, నేను ఇలా చెడు మార్గంలో ఉన్నా సరే నన్ను ఇంకా ప్రేమిస్తుంది, నాకు కావాల్సినవి అన్నీ చూసుకుంటుంది. నేను తప్పు చేస్తున్నాను, ఆ అక్రమ సంబంధంలో నుంచి ఆ చెడు మార్గంలో నుంచి నేను బయటికి రావాలి, బయటకు వచ్చి ఈ అమ్మాయిని బాగా చూసుకోవాలి అని చెప్పి ఇప్పటికి కాకపోతే వెంటనే మార్పు రాకపోయినా పర్వాలేదు, కానీ కొద్ది దినాల తర్వాత అయినా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా ఖచ్చితంగా భర్తలో మార్పు వచ్చిద్ది, నీ కాపురం నిలబడిద్ది. అలా కాకుండా గొడవ చేసి గందరగోళం చేసావనుకో అనతి కాలంలోనే కాపురాలు చిన్న భిన్నం అయిపోతాయి. ఆ భార్యని వదిలేసి చక్కగా ఎవరైతే ఇంకొక వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతారు. నువ్వు బాగానే ఉంటావు, నీ పిల్లల జీవితం నాశనం అయిపోయింది కదా. అలాగ ప్రతి విషయంలో భార్యలు తమ వ్యక్తిత్వాన్ని సరి చేసుకోవాలి. ఆ వ్యక్తిత్వ సౌందర్యంతో మనం భర్తను ఆకర్షించాలి. బైబిల్ గ్రంథంలో 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉండిద్దండి. కొంతమంది స్త్రీలంట వాక్యము తెలియని వాళ్ళ భర్తలని వాళ్ళ పవిత్ర ప్రవర్తన ద్వారా, వాళ్ళ సరి అయిన నడువడి ద్వారా, వాళ్ళ వ్యక్తిత్వం ద్వారా దేవుని యొద్దకు ఆకర్షించారంట. ఎలాగా? వాక్యం చెప్పలేదు, వాళ్ళకి సువార్త చెప్పలేదు, కానీ వాళ్ళ వ్యక్తిత్వ సౌందర్యం ద్వారా,
దేవుణ్ణి తెలుసుకున్నాక వాళ్ళ వ్యక్తిత్వం మార్చుకొని ఆ వ్యక్తిత్వ సౌందర్యం ద్వారా వాళ్ళ భర్తలు దేవుని సన్నిధికి వచ్చారంట. ఇలాగ మనం గనక మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటే ఒకటి మన కుటుంబం పరలోకంలాగా మారిపోయింది. రెండవది, ఒకవేళ వాక్యానికి అవిధేయులైన వాళ్ళు ఎవరైనా సరే, అది భర్త ఒక్కటే కాదు, మన ఇంట్లో కావచ్చు, మన చుట్టుపక్కల కావచ్చు, ఎవరున్నా సరే మన వ్యక్తిత్వాన్ని మనం సౌందర్యంగా దేవునికి ఇష్టంగా మన భర్తకు ఇష్టంగా మార్చుకోగలిగితే ఇతరులు కూడా దేవుని సన్నిధికి ఆకర్షించబడే అవకాశం ఉంది. కేవలం మన భర్తను ఆకర్షించుకుని అతన్ని మనం బాగా చూసుకోవటమే కాదు, అతడు నిన్ను బట్టి దేవుని సన్నిధికి వస్తాడు. ఒకవేళ ఆల్రెడీ అతడు దేవుని సన్నిధికి వచ్చే వ్యక్తి అయినా అతడు ఆత్మీయ స్థితిలో కొంచెం అరాకొరా ఉన్నాడు అనుకోండి, నీ పవిత్ర ప్రవర్తనను బట్టి నీ వ్యక్తిత్వాన్ని బట్టి అతడు దేవునితో లోతైన సంబంధంలోనికి వెళ్ళే అవకాశం ఉంది. అతడు దేవునితో సరైన ప్రవర్తనలో ఉండే అవకాశం ఉంది. నాకు తెలిసిన కొంతమంది దైవజనురాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు దైవజనురాలు, ఒకప్పుడు వాళ్ళు విశ్వాసులే కదా. వాళ్ళు ఫస్ట్ భార్యలు దేవుణ్ణి తెలుసుకున్నారు. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత వాళ్ళ భర్తలు దేవుని తెలుసుకోలేదు కదా, వీళ్ళని బాగా టార్చర్ పెట్టేవాళ్ళంట. వాళ్ళు చెప్పిన సాక్ష్యం నాతో నేను విన్నాను. వీళ్ళని బాగా టార్చర్ పెట్టేవాళ్ళంట. తాగొచ్చి వీళ్ళని కొట్టడం, గందరగోళంగా హింసించటం, ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చెయ్యొద్దానని ప్రార్థన చేసేటప్పుడు తన్నటం, అలాగా బాగా భార్యలను హింసించేవాళ్ళు. అలాంటి వారి కోసం వీళ్ళు ప్రార్థించడంతో పాటు వీళ్ళు సహించారు, భరించారు. నా భర్త ఎప్పటికైనా మారతాడు, నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థనతో పాటు నేను కొంచెం దీనత్వాన్ని ప్రదర్శిస్తే, కొంచెం ఓర్పును ప్రదర్శించి, కొంచెం నా ప్రవర్తనను నేను కాపాడుకుంటే నా భర్త మారతాడు అని వాళ్ళు ఆలోచన చేసుకున్నారు. ఈ ఆలోచన వాళ్ళకి ఎలాగొచ్చింది? దేవుని సన్నిధిలో వాక్యం వినడం ద్వారా వచ్చింది. ఆ వాక్యం విని ఆ వాక్యాన్ని వాళ్ళ జీవితాల్లోకి అన్వయించుకొని వాళ్ళ భర్తలను ఆకర్షించి దేవుని వైపు తిప్పితే ఈరోజు వాళ్ళు దైవజనులై ఒక్కొక్కళ్ళు 4-5 సంఘాలు కట్టారు. ఎన్ని సంఘాలు? 4-5 సంఘాలు కట్టారు. ఇదంతా ఎవరి మూలంగా జరిగింది? హల్లెలూయా! ఇదంతా ఎవరి మూలంగా జరిగిందండి? తన వ్యక్తిత్వాన్ని దేవుని వాక్యం ద్వారా నిర్మించుకొని భర్తని ఆకర్షించిన ఆ భార్య వల్ల జరిగింది. ఈరోజు ఆ భార్య వల్ల ఆ భర్త దైవజనుడై అనేక ఆత్మల్ని రక్షిస్తూ ఉన్నాడు, అనేక ప్రాంతాల్లో సంఘాలు కడతా ఉన్నాడు. అదే తన వ్యక్తిత్వాన్ని కనుక తను మార్చుకోకుండా ఎప్పటి వాళ్ళే ఉండుంటే జరిగేదా అంత పని? కాదు కదా, జరగదు కదా. ఈరోజు మనం కూడా ఒకవేళ ఇప్పటి వరకు అరాకొరా విషయాల్లో లోపాలు ఉన్నాయేమో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. హన్న పిల్లలు లేనప్పటికీ తన భర్తని ఎంతగా ఆకర్షించిందో అలాగనే నువ్వు కూడా నీ భర్తని, నీ ఇంటి వారిని, ఇతరులను నీ వైపు ఆకర్షించుకోవాలి. దేనితో? బాహ్య సౌందర్యం కాదు కానీ నీ వ్యక్తిత్వ సౌందర్యంతో ఇతరులను నువ్వు ఆకర్షించుకోవాలి. హన్నా ఎంతగా ఆకర్షించిందంటే లేక కుమారుడు పుట్టాడండి హన్నాకి. లేక కుమారుడు పుడితే ఆ కుమారుడిని తీసుకెళ్ళి నేను దేవుని సన్నిధిలో వదిలిపెడతాను అని అంటే ఎల్కానా మాట్లాడలేదంట. సహజంగా ఏమంటారండి, ఏంటి లేక కుమారుడు పుడితే వాడిని తీసుకెళ్ళి సన్నిధిలో వదిలేస్తావా? ఏదో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తీసుకురావాలి కానీ ఇంకా అక్కడే ఉంచుతానంటావేంటి? అమ్మాయి లేక పుట్టాడు అమ్మాయి, అట్లా చెయ్యొద్దు, అసలు అవసరమైతే నువ్వు వెళ్ళిపో, ఆ పిల్లవాడిని నాకు ఇచ్చి నువ్వు వెళ్ళిపో అని చెప్పి భర్తలు గొడవ చేస్తారా లేదా? మీరు చెప్పండి. లేక పుట్టిన కుమారుడిని అట్లా వదిలేస్తానంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. లేక పుట్టడం కాదండి, అసలు పెళ్ళైన వెంటనే పుట్టాడు, అది ఆడపిల్ల కావచ్చు, మగపిల్లవాడు కావచ్చు. లేక పుట్టిన పిల్లల్ని తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చేస్తానంటే ఒప్పుకుంటారా ఇంట్లో? కానీ హన్నా ఆ మాట చెప్పినప్పుడు ఎల్కానా ఒక్క మాట మాట్లాడినట్టు కూడా లేఖనం లేదు. ఇంకా చెప్తున్నాడు అక్కడ, మనం చదివితే ఉండిద్ది, నీకు నచ్చినట్లు చెయ్యి, నేను పాలు విడిచిన తర్వాత నేను సన్నిధికి వస్తాను, షిలోహులో ఉన్న ప్రార్థనా మందిరానికి వస్తాను, అప్పుడు పిల్లవాడిని అక్కడే నేను వదిలేస్తాను, అతడు దేవుడి సన్నిధిలో ప్రతిష్ఠితుడుగా ఉంటాడు అని అంటే ఎల్కానా అంటాడు, నీ మనస్సుకు వచ్చినట్లు చెయ్యి. ఏంటంట? నీ మనసుకు వచ్చినట్లు చేయి అన్నాడు. అంటే ఎంత గౌరవం ఉంటే హన్నా మీద ఆ మాట అన్నాడండి. హన్నా మీద ఎంత ప్రేమ ఉంటే, హన్నా వైపు అతడు ఎంతగా ఆకర్షించబడితే ఆ మాట అన్నాడు. నా భార్య ఏది చేసినా కరెక్ట్గానే చేసిద్ది, తను ఒక పని చేసింది అని అంటే దానికి అర్థం ఉండిద్ది అనని ఎంతో గౌరవించాడు, అర్థం చేసుకున్నాడు. కాబట్టే ఎల్కానా మాట అన్నాడు. ఈరోజు మన గురించి మన భర్తలు ఆ మాట అనగలరా? మన కుటుంబ సభ్యులు ఆ మాట అనగలరా? మన వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళు సంతోషించగలరా? గుర్తుపెట్టుకోండి, అలాగ మన వ్యక్తిత్వాన్ని మనం నిర్మించుకోవాలి. భర్తను ప్రోత్సహించాలి ప్రతి విషయంలో.
ఉన్న వాళ్ళందరూ నువ్వు చేయలేవు, ఇది నీ వల్ల కాదు అన్నా సరే మనం ప్రోత్సహించాలి. లేదు లేదు నువ్వు చేస్తావు, నువ్వు సాధించగలుగుతావు అనాలి. ఉన్న వాళ్ళందరూ నువ్వు బాగా ఇరుక్కున్నావులే, నీకు బాగా అయిందిలే అని అంటే, చుట్టూ ఉన్న వాళ్ళు ఏమన్నా సరే నీ నోటి నుంచి రావాల్సిన మాట ఏంటో తెలుసా? లేదు, ఒకవేళ ఏదో ఇబ్బంది అయ్యి నువ్వు ఇబ్బందిలో పడ్డావేమో, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు దానిలోంచి బయటకు వస్తావు, నా దేవుడు నిన్ను దానిలోంచి బయటకు తీసుకొస్తారని చెప్పి భర్తను ప్రేమించాలి, ప్రోత్సహించాలి, ఆదరించాలి. అంతేగాని మాటలతో గాయపరచకూడదు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కొద్ది గొప్ప బాగుంటే భార్య ఇంకా ఎక్కువగా గాయపరిచేటట్లు ఉంటారు కొంతమంది మాటలతో. నీకు పని చేయడం చేత కాదు, నీకు సంపాదించడం చేత కాదు, నీకు అది చేయటం చేత కాదు, వాళ్ళని చూడు వీళ్ళని చూడు అని ఇతరులతో పోల్చి భర్తని గాయపరిచేటట్లు మనం ఉండకూడదు. మన వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేసుకోవాలి. దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుణ్ణి వెంబడిస్తున్నాం, వాక్యం వింటున్నాం, వినబడుతున్న వాక్యం ఎంతవరకు మన హృదయాల్లోనికి తీసుకుంటున్నాం? నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, నీ ఇలా ఉంటే మంచిది, ఇలా ఉండకూడదు అని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఎంతవరకు మన హృదయాల్లోనికి తీసుకుంటున్నాం? ఎంతవరకు మనం మన అంతరంగ సౌందర్యాన్ని పెంపొందించుకుంటున్నామో ఒక్కసారి చూడాలి.